మా నాన్నగారు ప్రతి ఆదివారం రాజమండ్రి పట్టణంలో పరిచర్య చేసేవారు. ఆ తర్వాత సోమవారం నుంచి ఆయన అనేక గ్రామాలకి, అనేక ప్రాంతాలకు సువార్త కోసం వెళ్ళిపోతూ ఉండేవారు. అనేక మందిని ఈరోజు మమ్మల్ని ఏ విధంగా అనేక ప్రాంతాలకు పిలుస్తున్నారో మా నాన్నగారిని ఇంకా ఎక్కువగా పిలిచేవారు. అనేక ప్రాంతాలకు పిలుస్తుండేటువంటి వారు. ఆయన సువార్తకు వెళ్ళిపోతూ ఉండేవాడు. సోమవారం వెళ్ళిపోయేవాడు, మళ్ళీ శనివారం వచ్చేవారు. ఆయన ఆదివారం తెల్లవారుజామున వచ్చి మళ్ళీ సంఘం చూసుకుని మరలా వెళ్ళిపోయేవారు చాలా ప్రాంతాలకి. కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర, ఆ తర్వాత ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో నేను ఈ రేపల్లె, ఈ తెనాలి ఈ ప్రాంతాలన్నింటికి వెళ్తున్నప్పుడు, బాబు ఒక 15 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం మీరు చిన్నప్పుడు మీ నాన్నగారు ఈ ప్రాంతంలో పరిచయం చేశారయ్యా. ఇప్పుడైతే మీరు కారులో వస్తున్నారు, మీ నాన్నగారితో ట్రైన్లో వచ్చేవారు. ఆ ట్రైన్ దగ్గర నుంచి ఒక రిక్షా తీసుకుని వచ్చేవారు, ఒక సూట్ కేసు బైబుల్ బ్యాగ్ పట్టుకుని ఈ ప్రాంతం అంతా సువార్త ప్రకటించేటువంటి వారు. బురదలో, ఇప్పుడైతే సిమెంట్ రోడ్లు వచ్చినాయి, ఆ తర్వాత ఇప్పుడు తారు రోడ్లు వచ్చినాయి, కానీ మీ నాన్నగారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు బురద, ఆ కాళ్ళలోతో బురద ఉండేది. ఆ బురదలో వచ్చేవారు, సువార్త ప్రకటించేవారు అని చెప్తున్నప్పుడు చాలా సంతోషం అనిపించేది. నిజంగా వాస్తవానికి మా తండ్రి గారు ఉండే ప్రాంతం ఇదే. విజయవాడలో ఉద్యోగం చేశారు. ఇక్కడే వాస్తవానికి మా తండ్రి గారు చెప్తారు, ఆ టైంలో ఆయన ఉద్యోగం చేస్తున్న టైంలోనట బెంచ్ సర్కిల్లో ఒక స్థలం చూపించి, తీసుకోండి చాలా తక్కువకు వస్తుంది, గజం కేవలం 40 రూపాయలు అన్నారట. వాస్తవానికి మా తండ్రి గారు ఎక్కడ ఆయనే, కృష్ణా జిల్లాకి ఆయనకు గొప్ప అటాచ్మెంట్ ఉంది. మరి అదేంటో దేవుడు తెలియదు, ఇక్కడ ఆయనేమో అక్కడ తీసుకెళ్ళాడు, అక్కడ ఆయన నన్ను ఎక్కడ తీసుకొచ్చాడు. ఆయన దేవుని ప్రణాళిక చాలా గొప్పది. మా తండ్రి గారికి ఎప్పుడూ ఒక భారం ఉండేది, అరే నేను కృష్ణా జిల్లా, విజయవాడ, ఈ గుంటూరు పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేయాలి. నాకు నా సొంత ప్రాంతాల్లో పరిచర్య భారం ఉంది, నా సొంత ప్రాంతాల్లో పరిచర్య భారం. నా బంధువులందరూ ఈ గుడివాడ, విజయవాడ ఈ పట్టణాల్లో సంచరించున్నారు, వారు విస్తరించున్నారు, ఇక్కడ పరిచర్య చేయాలి, నన్నేమో దేవుడు అక్కడ పిలిచాడు అని మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క ఆశ నా ద్వారా దేవుడు నెరవేర్చుకున్నాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. దేవుని అన్ని ప్రాంతాలను నడిపించాడు. ఈ ప్రాంతంలో పరిచర్య చేయాలి. ఎన్ని ప్రాంతాలండి. ఇప్పటికే నేను అనుకుంటాను, కృష్ణా జిల్లాలో ప్రతి ప్రాంతానికి దేవుడు తిరగడానికి, సంచారం చేయడానికి, ప్రతి క్రైస్తవుడిని మీట్ అవడానికి దేవుడు నాకు కృప చూపించారు. నిజమే, రానున్న దినాల్లో ఇంకా దేవుడు పరిచయం విస్తృతపరచబోతున్నాడు. అనేక గ్రామాలకి, అనేక ప్రాంతాలకి మనం వెళ్ళబోతున్నాం. అనేక స్వార్థ ప్రకటించబోతున్నాం, సత్య సువార్తను ప్రకటించబోతున్నాం. దేవుని ప్రణాళికలు ఎంత గొప్పవో కదా. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి, ఆయన దయా సంకల్పం చొప్పున పిలవబడిన వారికి దేవుడు సమస్తమును సమకూడి జరిగిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.